ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లలను పెంచుటకు ప్రోత్సాహకరమైనటువంటి మాట బైబిల్ గ్రంథం మీకు ఈ దిన వాగ్దానముగా తెలియపరుస్తున్నాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యంలో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలునిగా ఉన్నప్పుడే నీ బిడ్డలకు వారు ఏ మార్గమున నడవాలో నేర్పిస్తే వారు పెద్దవాడు అంటే వృద్ధుడైనప్పుడు అంటే ముసలితనమందు కూడా దాని నుండి తొలగిపోడు అని వాక్యం సెలవిస్తుంది. సరళమైన మార్గములో వారిని పెంచి పోషిస్తూ ఆ మార్గాన్ని నేర్పిస్తే సరళమైన మార్గంలో వారు యథార్థవర్తులుగా, నీతివంతులుగా, న్యాయవంతులుగా, దయాగుణము కలిగి, దీనత్వం కలిగి, భయభక్తులు కలిగి బ్రతుకుతారు. అదే వంకర మార్గం నేర్పించావనుకో, ఆ మార్గములో అన్యాయం, అక్రమం, దోచుకోవడం, దోపిడీదారులు, మోసగాండ్రై ఇదిగో జీవితాలను పాడు చేసుకుంటారు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, మీ బిడ్డలను ఏ రీతిగా పెంచి పోషించి వారు నడిచవలసినటువంటి మార్గాన్ని నేర్పిస్తున్నారు? సన్మార్గమా, వక్ర మార్గమా? అయితే సన్మార్గం అయితే బిడ్డలు నీకు ఘనతను తీసుకువస్తారు. వక్ర మార్గం అయితే నీకు అపనిందను, సిగ్గును తెస్తారు. గనుక బిడ్డలను పెంచి పోషించే క్రమంలో నీవు ఏడ్చే అడుగు, నీవు నడిచే అడుగు ఇదిగో వెలుగు మయమైనటువంటి మార్గముగా ఉండాలి. వెలుగు మార్గములో ఇదిగో నడిపించు. మీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చీకటిలో నడిస్తే అపాయం ఉంటుంది, రోదన ఉంటుంది, మరణం ఉంటుంది, కీడు ఉంటుంది. గనుక ఏ మార్గములో నడిపించాలో నేర్చుకొని ఇదిగో మీ బిడ్డల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దురుగాక. ఈ దినమంతట్లో ఈ వాగ్దానం మీకు, మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీ జీవితాంతం తోడై ఉండి దేవుడు నడిపించును గాక. ఆమెన్.